హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 29th మే 2024న ఈనాడు న్యూస్ పేపర్లో పడిన ఎడిటోరియల్ సమ్మరీ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి నిర్లక్ష్యమే అగ్గిరవ్వ. రీసెంట్గా ఢిల్లీలో ఒక హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది కదా, అందుకని హాస్పిటళ్లలో అగ్ని ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, ఏమేమి చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాశారు. చాలా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ముఖ్యంగా చాలా ఆసుపత్రుల్లో అగ్నిమాపక ప్రమాణాలు పాటించట్లేదు. ఇంకా విద్యుత్ ఉపకరణాలు కూడా మేలిమివి వాడకపోవడం, అంటే తక్కువ క్వాలిటీ విద్యుత్ పరికరాలు వాడడము, ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా జరగకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలంటే, వైర్లు ఇంకా ఇతర పరికరాలకు మంటలు అంటుకోని పదార్థాలతో వాటికి రక్షణ కల్పించాలి. అంతేకాకుండా పొగను గుర్తించిన వెంటనే ఆటోమేటిక్గా అలర్ట్ వచ్చి అందరినీ అప్రమత్తం చేసేలాగా ఏర్పాట్లు ఉండాలి. ఇంకా భవన నిర్మాణం నిబంధనలు కూడా పాటించాలి. ఇంకా ఎప్పటికప్పుడు హాస్పిటళ్ళని తనిఖీ చేస్తూ ఉండాలి. అన్ని పాటిస్తున్నారా లేదా, రక్షణ చర్యలు తీసుకుంటున్నారా లేదా అని తనిఖీలు చేపడుతూ ఉండాలి. ఇంకా హాస్పిటళ్ళకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ అవినీతి రహితంగా ఉండాలి. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వంటి స్ట్రిక్ట్ చర్యలు తీసుకున్నట్టయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా హాస్పిటళ్ళు ముందుగానే చర్యలు తీసుకుంటాయి. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సైబర్ ఆస్తుల నయా అడ్డా ఆగ్నేసియా. ఆగ్నేసియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియా. సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న కాంబోడియా, మయన్మార్, లావోస్, వియత్నాంలలో ఉన్న కొంతమంది నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్ ద్వారా కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా కానీ, అంటే సోషల్ మీడియాల ద్వారా కానీ భారతీయులకి ఉద్యోగాల ఆశ చూపించి వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ పాస్పోర్ట్లు తీసేసుకొని కట్టు బానిసలాగా వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడే దొంగ కాల్ సెంటర్లలో వాళ్ళతో పని చేయించుకుంటున్నారు. ఇంకా కొంతమందిని గనుల తవ్వకంలో, కలప కర్మాగారాల్లో ఇలా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. ఇది ఒక కొత్త రకం మానవ అక్రమ రవాణా అని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని అడ్డుకోవడానికి భారతదేశం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అంటే, ఒక ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఆ కమిటీ విదేశాంగ శాఖతో ఇంకా వివిధ సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో, అంటే రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సీఈఓలతో, ఇంకా భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఉంది ఇలాంటి నేరాలను ఆపడానికి. అంతేకాకుండా ఉద్యోగాలు ఇస్తామని ఎవరైనా చెప్పినట్టయితే ఆ సంస్థలు చట్టబద్ధమైనవేనా అని చెక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజల్లో దీని గురించి అవగాహన పెంచడానికి బీ అవేర్ అనే ఒక పుస్తకాన్ని కూడా ప్రచురించింది. ఇంకా జీరో లయబిలిటీ ఫ్రేమ్వర్క్ అనే ఒక పత్రాన్ని కూడా ప్రచురించింది. అంతేకాకుండా బ్యాంకులకి, పే వాలెట్లకి రిజర్వ్ బ్యాంక్ ఏమని చెప్పిందంటే, ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్టయితే వాటిని అడ్డుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా చెప్పింది. ఈ ఎడిటోరియల్ అరుణ్యం భూయాన్ గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి క్షయపై పోరులో పెద్దలకు టీకా. క్షయ వ్యాధి అంటే టీబీ కొన్ని లక్షల మంది మీద ప్రభావం చూపిస్తుంది. అయితే ఇప్పటి వరకు చిన్నపిల్లలకి బీసీజీ అనే టీకా వేసేవాళ్ళు టీబీ రాకుండా. కానీ ప్రతి ఏటా టీబీ బారిన పడుతున్న పెద్దవాళ్ళ సంఖ్య కూడా చాలా ఉండేసరికి రీసెంట్గా పెద్దవాళ్ళకు కూడా టీకా వేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ టీకా వేయడం స్టార్ట్ అయింది కూడా. అయితే ప్రస్తుతం అందరికీ కాకుండా టీబీ వచ్చే ముప్పు ఎక్కువగా ఉన్న వారికి ఈ టీకా వేస్తున్నారు. అంటే 60 ఏళ్ళు పైబడిన వారికి, బిఎంఐ 18 కంటే తక్కువ ఉన్న వారికి, ఇంకా మద్యం, పొగ తాగే వారికి, ఇంకా టీబీ బారిన పడ్డ వారి కుటుంబ సభ్యులకి, వ్యాధి ఉన్నవారితో సన్నిహితంగా మెలిగిన వారికి ఇప్పుడైతే టీకాలు వేస్తున్నారు. అయితే పెద్దవాళ్ళకు కూడా టీకా స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇండియా ఒక లక్ష్యం పెట్టుకుంది. అదేంటంటే 2025 సంవత్సరం కల్లా టీబీని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి. ప్రపంచ లక్ష్యం ఎప్పుడంటే 2030గా ఉంది. దానికన్నా 5 ఏళ్ల ముందే ఇండియాలో ఈ వ్యాధిని నిర్మూలించాలని మన దేశం లక్ష్యం పెట్టుకుంది. ప్రస్తుతానికి రోగ నిర్ధారణ కేసుల సంఖ్య పెరిగింది కాబట్టి టీబీ వ్యాపించడం అయితే తగ్గింది. ఇంకోటి ఏంటంటే, మన దేశంలో 7.9% టీబీ వల్ల వచ్చే మరణాలకి పొగాకే కారణం కాబట్టి దీని మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత అన్ని స్టెప్స్ తీసుకుంటున్నా సరే ప్రోగ్రెస్ అయితే అంత వేగంగా లేదు. 2025 కల్లా ఈ లక్ష్యం చేరుకోవాలంటే బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ విజయాల రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికీ సరైన చికిత్స సహకారాలు అందేలాగా చూడాలి. అంతేకాకుండా కొత్త రోగ నిర్ధారణ పద్ధతులు, ఉపకరణాలు కూడా ప్రవేశపెట్టాలి. ఈ ఎడిటోరియల్ శ్రీనివాస్ దరెగోని గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి ధీమా కల్పించని బీమా. ఇండియాలో ఆరోగ్య బీమా ఇంకా ఇతర బీమా పాలసీలు తీసుకుంటున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. 1956లో జీవిత బీమా ఇంకా సాధారణ బీమాల్ని జాతీయం చేశారు. అంటే
ప్రభుత్వ సంస్థలే అవి చూసుకునేలాగా. మళ్ళీ తర్వాత ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ సంస్థలు బీమా వ్యాపారం చేయడానికి అలో చేశారు. అయితే ఈ కార్యకలాపాలన్నిటిని నియంత్రించడానికి బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థని నెలకొల్పారు 1999లో, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇంకా బీమా పాలసీల విషయంలో వివాదాలు వస్తూ ఉంటాయి కదా, వాటిని పరిష్కరించడానికి బీమా అంబుడ్స్మాన్ వ్యవస్థను కూడా తీసుకొచ్చారు. 50 లక్షల లోపు పరిహారం కోసం అయితే ఈ బీమా అంబుడ్స్మాన్ వ్యవస్థ అంటే ఇన్సూరెన్స్ అంబుడ్స్మాన్ వ్యవస్థ మధ్యవర్తిత్వం చేస్తుందన్నమాట. అది తీర్పిచ్చిన తర్వాత 30 రోజుల్లోగా బీమా సంస్థలు వాటిని అమలు చేయాలి. పరిహారం 50 లక్షలకు పైగా ఉంటే న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. అంతేకాకుండా అంబుడ్స్మాన్ వ్యవస్థ ఇచ్చిన తీర్పు కూడా నచ్చకపోతే కూడా న్యాయస్థానాలని ఆశ్రయించవచ్చు. అయితే ప్రస్తుతం ఏం జరుగుతుందంటే వీళ్ళు తీర్పు ఇచ్చిన తర్వాత బీమా సంస్థలు వాటిని అమలు చేయడంలో 30 రోజుల రూలు ఫాలో అవ్వట్లేదు. దానివల్ల పాలసీదారులు ఇంకా వారసులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం బీమా అంబుడ్స్మాన్ వ్యవస్థకు కానీ IRDAకి కానీ చర్యలు తీసుకునే అధికారం లేదు. అంటే వాళ్ళు బీమా సంస్థలు 30 రోజుల్లోగా తీర్పును అమలు చేయకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం అనేది వీళ్ళకి లేదు. ఈ సమస్యను గురించి పరిశోధన చేయడానికి రీసెంట్గా IRDA ఒక కమిటీని వేసింది. అయితే దీని ద్వారా బీమా అంబుడ్స్మాన్కి తీర్పులు అమలు చేయని బీమా సంస్థల మీద చర్యలు తీసుకునే అధికారం కల్పిస్తే బాగుంటుంది. ఈ ఎడిటోరియల్ హరీష్ కొలిచాల గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఈజ్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్.